వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇప్పటి వరకు నందు దంపతుల బాధితుల ఇంటర్వ్యూలు, కన్నీరు పెట్టించే వాళ్ళ గాథలు మీరు చాలానే విని ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఓ కన్నీటి గాథ మాత్రం వాటి అందరికన్నా కూడా, మిగతా వాళ్ళందరికన్నా కూడా విభిన్నం. ఎందుకంటే నందు దంపతులు చేసినటువంటి అరాచకానికి ఈ బాధితులు నడి రోడ్డుల మీద పడ్డారు. అలాగే దాదాపు ఇతర దేశాలకు, విదేశాలకు వెళ్లకుండా 10 ఏళ్ల పాటు బ్యాన్ విధించుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. అయితే నందు దంపతుల అరాచకాలపై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళ వికృత రూపాలు ఎలా ఉంటాయనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. సురేష్ గారు, నమస్తే. నమస్కారం అండి. సురేష్ గారు, నందు దంపతుల అరాచకాలని వెలికి తీయాలని, న్యాయం చేయాలని మీరు హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారని చెప్పి తెలిసింది. పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఏంటి? ముందు అది చెప్పిన తర్వాత మిగతా సబ్జెక్ట్ లోకి వెళ్దాం సురేష్ గారు. చూడండి, మేము కుషాగడ పిఎస్ కి వెళ్ళామండి. కుషాగడ పిఎస్ కి వెళ్ళాక కంప్లైంట్ లెటర్ ఫైల్ చేశాక ఆ, కుషాగడ పిఎస్ సిఐ గారిని కలిసాము. ఆయన మా కేస్ స్టడీ విన్నారు. మా 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 స్టోరీ విన్నాక చెప్పారు, ఇది బాధాకరమైన విషయమే, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీకు మోసం జరిగింది యూకే లో, కాబట్టి మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయడం కంటే ఇక్కడ లోకల్లో హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీస్ ఉంటే, హ్మ్. ఎదర్ ఇట్ ఈస్ ఎక్స్టిల్ ఎగ్జిస్టింగ్ ఆర్ డిజాల్వ్ కంపెనీ అయినా కూడా, మీరు అది డీటెయిల్స్ పట్టుకుని ఆ దగ్గరలో ఉన్న పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మేము కూడా ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేస్తాము. చేశాక ఇవన్నీ ఫైల్స్ అన్ని సిఐడికి వెళ్తుంది. సిఐడి వాళ్ళకే అవుట్ ఆఫ్ కంట్రీ రీచ్ అయ్యి వాళ్ళని మీద ప్రెషర్ పెట్టడానికి రైట్స్ ఉన్నాయి. సో మేము లోకల్ గా మేము మీకు హెల్ప్ చేస్తాము. మీరు ఎండ్ ఆఫ్ ది డే ఎంత కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, కలెక్టివ్ విక్టిమ్స్ అందరు కలిసి ఇస్తే అంత త్వరగా అగ్రెసివ్ గా ఈ కేసు ముందుకెళ్తుంది. మీరు అలా చేస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇచ్చారు. సురేష్ గారు, ఓకే సార్. నందు దంపతుల బాధితుల మొత్తంతో నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది కన్నీటి గాథలు విన్నాను. వాళ్ళందరి కన్నీటి గాథల కన్నా కూడా మీ దంపతుల పెయిన్ విభిన్నము. మిమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు, మీ దగ్గర లక్షలు మింగారు. మీరు 10 ఏళ్ల పాటు యూకేకి వెళ్లకుండా బ్యాన్ పడింది అని విన్నాను. ఇది నిజమేనా? ఆ పెయిన్, అవును సార్. వాళ్ళ వికృత రూపం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ష్యూర్ అండి. మేము యాక్చువల్ గా మధుకర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఎందుకంటే మధుకర్ గారు అంటే ఏంటంటే ఒక బ్రాండ్ ఉండేది యూకేలో. మధుకర్ గారు ఆ, ఎందుకు బాగా నమ్మకం అనే వ్యక్తి అని తెలిసిందంటే, వాళ్ళ భార్య గారి వల్ల. ఆమె నందూస్ వరల్డ్ లో చాలా ఫేమస్. 2 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ దే ఆర్ సిటిజన్స్ ఇన్ యూకే. వాళ్ళకి నిన్న మొన్న వాళ్ళు వీసా మీద వెళ్ళి పారిపోయే టైప్ కాదు, వాళ్ళు సిటిజన్స్ అక్కడ 15-20 ఏళ్ళ నుంచి ఉన్నారు అక్కడ అని వాళ్ళే చెప్పారు. నాకు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ వాళ్ళు సిటిజన్షిప్ ఉంది. సో వాళ్ళు సెటిల్డ్ అక్కడ. ఒక హ్మ్. సొంత ఇల్లు ఉంది, ఒక సొంత బిజినెస్ ఉంది, సొంత యూట్యూబ్ ఫాలోయింగ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు చీట్ చేస్తారని మనం కళలు కూడా అనుకోము. సో మాకు తెలిసిన మాకు రిక్వైర్మెంట్ ఉండే, ఎందుకంటే మేము యూకేలో మాస్టర్స్ కోసం వెళ్ళాము. మాస్టర్స్ అయిపోయాక పోస్ట్ స్టడీ వర్క్ చేసిన తర్వాత ఫ్యూచర్ యూకేలో స్టే ఉండాలంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే కంపెనీ ఇస్తే మేము ఉండొచ్చు అక్కడ. మాకు రైట్ టు వర్క్ ఉంటుంది యూకేలో. ఓకేనా? ఆ సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ ఇస్తే మేము వీసా అప్లై చేసుకుని, వీసా కావాల్సిన మేము పేమెంట్ చేసుకుని అక్కడ 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వీసా వస్తుందో అన్ని ఇయర్స్ ఉండేసి ఇండియాకి వెళ్ళిపోదాం మా ప్లాన్. ఎందుకంటే యూకేలో 4 రాళ్ళు ఎన్కేసుకొని ఇండియాలో సెటిల్ అవ్వదాం, రిటైర్మెంట్ లైఫ్ తీసుకుందామని చాలా మంది యూకే, యుఎస్, ఫారెన్ కంట్రీస్కి వెళ్తారు. అలాగే మేము కలలు కానీ వెళ్ళాము. అలాగే వీళ్ళని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయ్యాక ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ దాంట్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. మేము నాకు 2.5 years యూకేలో ఎక్స్పీరియన్స్ ఉంది. అదే ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళకి చెప్పాము, మాకు ఈ ఫీల్డ్ కావాలన్నా మా ఫీల్డ్లోనే ఇస్తామన్నారు. డబ్బులు కట్టించుకున్నారు. అంతా అయిపోయింది. అంతా అయిపోయాక డబ్బులు పెద్ద కట్టాము. అప్పటి నుంచి మేము అడిగిన రిక్వైర్మెంట్ సెట్ అవ్వట్లేదు, వేరే చూస్తాము, అది చూస్తాం, ఇది చూస్తాం అన్నారు. ఇది లేదంటే యూకే నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము మాకు టైం దగ్గర ఉండే. ఇక బతి మే మార్చ్ 2024 లో అప్రోచ్ అయ్యాము. మేలో డబ్బులు ఇచ్చాము మొత్తము 1 లక్ష హైదరాబాద్ ఇండియాలో అకౌంట్ లో వేస్తాం. వాళ్ళు ఇచ్చిన పేర్లలో వేస్తాము. హ్మ్. అండ్ మిగతా 15,500 పౌండ్స్ అనేది మధుకర్ గారి పేరు మీద కొంచెం ఒక 2,000 పౌండ్లు, వాళ్ళ భార్య గారి పేరు అకౌంట్ లో 200 పౌండ్లు, 2,000 పౌండ్లు, అలా వాళ్ళు ఇచ్చిన పేర్లలో అకౌంట్ లో వేసేస్తాం. ఎనీథింగ్ వాళ్ళు డెస్టినీ కన్సల్టెన్సీ అని పెట్టారు కాబట్టి, డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ పెట్టారు. దాంట్లో మాత్రం డబ్బులు వేయించుకోలేదు, వాళ్ళ పర్సనల్ అకౌంట్ వేయించుకున్నారు. క్లియర్ గా తెలిసిపోయింది. యా సురేష్ గారు, బట్ మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు చెప్పండి. క్రెడిట్ చేయించుకునేటప్పుడు
కార్ పర్పస్ లేకపోతే ఇంకేదో పర్పస్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఇరుక్కోకుండా చేసేవారట. మీ దగ్గర కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశారా, సేమ్ టెక్నిక్? సేమ్ అండి, సేమ్ అండి. అక్కడ ఎందుకు పే చేస్తామని రిమార్క్స్ ఉంటాయి కదా, ఒక ట్రాన్సాక్షన్ లో రిమార్క్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ లో ఏమంటారు, అది ఆప్షనల్. బట్ రిమార్క్స్ అంటే మన సేఫ్టీ కోసం, మన రిఫరెన్స్ కోసం. మీరు డబ్బులు ఒక అకౌంట్ ఎందుకు చేస్తారంటే ఆ రిఫరెన్స్ కోసం పెట్టుకుంటారు కదా. అలా వాళ్ళు ట్రిప్ అని, హాలిడే అని, ఎక్స్పెన్సెస్ అని, ఆ, లేకపోతే కార్ అని అలా రాపించుకున్నారు. ఏది టువర్డ్స్ జాబ్ అని, టువర్డ్స్ సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ అని అని చెప్పలేదు వాళ్ళు. ఓకేనా, అలా అలా అడుగుతామని చెప్పేసి వాళ్ళు ముందే ఇలా చెప్పండి అని చెప్పారు. ఓకే. ఇలా మా దగ్గర 15,500 దాకా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న కరెంట్ ఎక్స్చేంజ్ ప్రకారం అయితే 20 లక్షల చిల్లర ఉందండి వాళ్ళు తీసుకున్న డబ్బులు మా దగ్గర. సార్, సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మీతో పాటు మీ వైఫ్ కి కూడా ఇప్పించేందుకు ఇద్దరి మీద 20 లక్షలా, లేకపోతే చెరొక 20 లక్షలు తీసుకున్నారా? లేదండి, ఇద్దరు కలిసి 20 లక్షలు తీసుకున్నారు. ఓకే, ఇద్దరి దగ్గర నుంచి 20 లక్షలు ఎందుకంటే తీసుకున్నారు. ఎన్- ఆ, ఎందుకంటే ఒక సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఒకరు తీసుకుంటే వాళ్ళ డిపెండెన్స్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో అప్లికేషన్ ఒకరే అప్లికెంట్ ఉంటారు. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ బేసిక్ గా నేను నేను తీసుకున్నాను అనుకోండి, నా భార్య నా పిల్లలకి అప్లికబుల్. మళ్ళీ నా పేరెంట్స్ రాలేరు, ఎందుకంటే వాళ్ళకి నేను ఫ్యామిలీ కింద కౌంట్ అవుతాను. ఓకే. ఓకేనా. సో నా భార్యకి, నా పిల్లలు ఉంటే పిల్లలకి, వీళ్ళందరూ డిపెండెన్స్ అవుతారు. ఒకటే ఒకటే కాస్ట్ తీసుకోవాలా. సో ఫస్ట్ మేము కట్టిన డబ్బులు నాకే తీసుకున్నాము. తీసుకున్నాక వాళ్ళు ఇలా డ్రాగ్ చేస్తారు. ఫస్ట్ ఒక కాస్ట్ ఇచ్చారు, అది అప్లికేషన్ వీసా వేసుకొని ఇవ్వలేదు. ఆ కాస్ట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు నా జనవరి 2025 లో ఇచ్చిన కాస్ట్ ని హ్మ్. ఏప్రిల్ వరకు వాడిని వేయనిలేదు. సాలిసిటర్స్ రివ్యూ చేయాలి, సాలిసిటర్స్ అప్రూవల్ ఇవ్వాలి. అసలు ఒక కాస్ట్ అనేది, ఒక కంపెనీ మన డీటెయిల్స్ మెన్షన్ చేస్తే, ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాక ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే, వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా 5 minutes జనరేట్ అయిపోతుంది కాస్ట్ కంపెనీది. కాస్ట్ ఓకేనా. వ్యాలిడిటీ కాస్ట్ వ్యాలిడిటీ ఎన్ని డేస్ ఉంటుంది సురేష్ గారు? 90 days అండి, 3 months, 3 90 days మంత్స్ ఉంటుంది. ఉంటుంది. సురేష్ గారు, ఆ త్రీ మంత్స్ నాకు ఒకటి కన్ఫర్మ్ చేయండి. 4 సార్లు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కాస్ట్ మధుకర్ మీకు ఇచ్చాడు, కానీ అవన్నీ ఫేక్స్. ఆ 4 సార్లు ఫేక్ సిఓఎస్ సబ్మిట్ చేయటం వల్ల మీ మీద, మీ వైఫ్ మీద 10 ఏళ్ల పాటు నిషేధం పడింది అనేటువంటిది చాలా మంది అంటున్నారు. మీరు కూడా ఒక దగ్గర చెప్పారు. ఈజ్ దట్ రైట్? 100% అండి. ఎందుకంటే ఈ మాకు ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ కాస్ట్ మాకు జనవరిలో ఇచ్చారు, ఏప్రిల్ ఎన్ని లేదు. అది కాస్ట్ అట్లే ఎక్స్పైర్ అయిపోయింది. బికాస్ దట్ ఈస్ ఫేక్ కాస్ట్. మేము అప్పుడే వేస్తే అప్పుడే బయటపడదని వేయని లేదు. ఓకేనా. ఆ తర్వాత మే తర్వాత జూన్, జూలై వరకు వాళ్ళని బతిమలాడడానికి సెకండ్ కాస్ట్ ఇచ్చారు. అది నేను వెంటనే వేశాను. ఫ్రైడే రోజు వేశాను. మండే రోజు మాకు హోమ్ ఆఫీస్ మెయిల్ వచ్చింది, మీ కాస్ట్ ఇన్వాలిడ్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. వచ్చాక 6 days టైం ఇస్తాము, మీరు దాంట్ లోపల మీరు కొత్త సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ తీసుకొని కొత్తగా వీసా అప్లై చేసుకుంటారా, లేదంటే ఇండియాకి వెళ్ళిపోవాలని మెయిల్ వచ్చింది. వెంటనే మధుకర్ గారిని ఆశ్రయించి, సార్ ఇట్లా ఇలా జరిగిందండి, ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు జెన్యున్ కాస్ట్ అన్నారు కదా అంటే, లేదండి ఆ కేర్ హోమ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ వీసాలో ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళది ఏది ఆడిటింగ్ జరుగుతుంది వాళ్ళ కంపెనీలో, అందుకే ఆ, వాళ్ళు కాస్ట్ రివోక్ చేశారు, అది వాళ్ళ మిస్టేక్, నేను వాళ్ళతో ఫైండ్ అవుట్ చేసి మీరు వేరే కాస్ట్ ఇప్పిస్తా అన్నారు. అయితే నేను అన్నా, సార్ ఇవన్నీ మాకు వద్దు, మాకు నమ్మకాలు లేవండి, మేము వెళ్ళిపోతాం ఇండియాకి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నాను. ఓకే. సరే ఇస్తాను, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి అన్నారు. అది ఇవ్వలేదు. తర్వాత థర్డ్ కాస్ట్ వచ్చేసి మా భార్య పేరు మీద వేస్తారు, ఎందుకంటే నా పేరు మీద ఇన్వైట్ వచ్చింది కదా. సో వెంటనే మా భార్య పేరు మీద వేస్తారు, ఎందుకంటే మీ పేరు మీద అవ్వట్లేదు, మీ భార్య పేరు మీద వాళ్ళు స్టూడెంట్ కాబట్టి, నాకు హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నాకు మళ్ళీ వేరే కాస్ట్ ఇవ్వనీకి ఉండదు, వేరే ఫీల్డ్ లో ఇవ్వనీకి ఉండదు. సో మా వైఫ్ గారి పేరు మీదనే, ఆమె ఫ్రెష్ గా మాస్టర్ చేసింది కాబట్టి, ఆమెని ఇప్పుడు ఒక ఫ్రెషర్ కంటే ఎనీ ఫీల్డ్ లో తీసుకోవచ్చు, ఎన్ని ఫీల్డ్ లో జాబ్ ఇవ్వచ్చు కాబట్టి ఆమెకి ఇస్తామన్నారు. ఆమెకి ఇచ్చిన కాల్స్ అప్లై చేసిన వెంటనే మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, బికాస్ ఆఫ్ ఇన్వాలిడ్ కాస్ట్. ఇన్వాలిడ్ కాస్ట్ అంటే ఏంటంటే ఏదో తప్పుడు కాస్ట్ ఇచ్చారు కాబట్టి, అది హోమ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని చెక్ చేసినప్పుడు, సిస్టమ్ ఎంటర్ చేసినప్పుడు చెప్పేస్తుంది ఇది ఇన్వాలిడ్ కాస్ట్ అని చెప్పేస్తుంది. కానీ కానీ ఆ సిస్టమ్ ఏంటంటే ఎవరు ఇచ్చారు, ఎవరు ఫేక్ అని చెప్పలేదు. ఇండైరెక్ట్ గా అప్లై చేసిన వాడు డిఫాల్టర్ అవుతాడు. యా, సురేష్ గారు, అవునండి. అక్కడే నాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు మీకు వీసా ఎక్స్టెన్షన్ కి యూకే లో ఉండేటందుకు సిఓఎస్ కావాలి, దాని పేరు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఈ సిఓఎస్ ఇష్యూ అవును సార్. చేసేది ఏదో ఒక కంపెనీ, అంటే ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇస్తుంది. ఇప్పుడు అవును సార్. ఒకవేళ అది ఫేక్ సిఓఎస్ అయితే ఆ ఎఫెక్ట్ కేవలం అది సబ్మిట్ చేసినటువంటి వాళ్ళ మీదే, అంటే మీ మీదే పడుతుంది, కానీ ఎంప్లాయర్ కి, కంపెనీకి ఏమాత్రం సంబంధం ఉండదా?
సార్ ఇప్పుడు జెన్యున్ ఒక కంపెనీ ఉండి వాళ్ళు కాస్ట్ ఇష్యూ చేశాక అది నేను అప్లై చేసినప్పుడు అది ఇన్వాలిడ్ అని తెలిసింది అనుకోండి, ఎంప్లాయర్ కి పడుతుంది, ఎంప్లాయీకి పడుతుంది, ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. నాకేమో నా మీద ఇప్పుడు 10 years బ్యాన్ ఎలా వేస్తారో అలా యాక్షన్ తీసుకుని యాజ్ పర్ దేర్ లాస్ తీసుకుంటారు. ఎంప్లాయర్ కి వాళ్ళ లైసెన్స్ రివోక్ చేసే ఛాన్సెస్ వరకు ఉన్నాయి, ప్లస్ పెనాల్టీ కూడా వేస్తారు, కొన్ని లక్షల పౌండ్ల వరకు వేస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద కేసు. బట్ మా విషయం ఏంటంటే మధుకర్ గారు చాలా తెలివిగా ఆ కాస్ అనేది కంపెనీ లేని కాస్ట్లు ఇచ్చారు. ఫేక్ అది కాస్ అనేది 11 digit ఆల్ఫా న్యూమరికల్ నంబర్ అండి. అది ఉమ్, జనరేట్ అవుతుంది, ఒక కంపెనీ సిస్టమ్ జనరేట్ అవుతుంది. అది వాళ్ళు అది తెలుసుకొని అది వాళ్ళు జనరేట్ చేస్తారా, లేకపోతే అది మన సూట్ కేస్ కంపెనీ నుంచి తీసుకున్నారా, లేకపోతే అది ఎలా చేస్తారో వాళ్ళు ఇచ్చారు. ఇండైరెక్ట్ గా ఆ కంపెనీ నుంచి ఫేక్ కాస్ ఇచ్చారు మాకు. అలా ఫోర్త్ టైం మా వైఫ్ పేరు మీద చేసేసరికి మాకు పెద్ద ఈమెయిల్ వచ్చిందండి హోమ్ ఆఫీస్ నుంచి. ఓకే. మీరు కంటిన్యూస్ గా మల్టిపుల్ కాల్స్ అట్లా వేశారు. వీ ఫీల్ దట్ దేర్ హాస్ బిన్ డిసెప్షన్ హాస్ బిన్ మేడ్ రిగార్డింగ్ యువర్ సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ విచ్ ఇస్ ఇన్వాలిడ్. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మీరు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి, విచ్ అండర్ ఇమిగ్రేషన్ యాక్ట్ 2009 2011 ప్రకారం మీకు 10 years బ్యాన్ పడుతుంది, పెద్ద మెయిల్ పెట్టారు. ఓకే. హౌఎవర్ మీరు దీన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు అన్నారు. ఏం ఛాలెంజ్ చేస్తామండి? ఆల్రెడీ 4 ఉమ్, సార్లు ఇచ్చాడు, ఈయనేమో దొరకడు. ఈయన ఆ తర్వాత అస్సలు దొరకడు మనిషి. ఉమ్, ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? మళ్ళీ దానికి ఏదో మెయిల్ పెట్టి సార్ ఇలా అని చెప్పేసి మేము అడ్మిషన్ రివ్యూ తీసుకున్నాం ఆయన అన్నారు. అడ్మిషన్ రివ్యూకి అప్లై చేసేసి వాళ్ళు ఇచ్చిన ఆయన మహానుభావుడు ఇచ్చిన ఫేక్ లెటర్ తీసుకొని అప్లై చేసి మీ ఇంటికి వెళ్ళిపోయాం. సురేష్ గారు, బికాస్ ఒకవేళ గనక మీరు మధుకర్నే నమ్ముకొని ఆ, ఇంత వార్నింగ్ మెయిల్ వచ్చినా కూడా లండన్ లో ఉండుంటే, వెకేట్ చేసి ఇండియాకి రాకపోయి ఉండుంటే, మీరు మీ వైఫ్ నాకు తెలిసి ఈ పాటికి లండన్ జైల్లో ఉండేవాడు కదా. సార్ దానికి టూ టూ మీరు అన్నట్టు రెండు రెండు ఆప్షన్స్ ఉండొచ్చు, రెండు సినారియోస్ ఉన్నాయి. ఉమ్, ఒకటి మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా వెళ్తే మమ్మల్ని లండన్ జైల్లో పెట్టేసి, జైల్లో పెట్టరు, మోస్ట్లీ మమ్మల్ని డిటెన్షన్ చేస్తారు. మీరు అన్నట్టు ఓకే. అది ఒక కైండ్ ఆఫ్ జైలు అనుకోండి. వాళ్ళ పోలీస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిటెన్షన్ సెంటర్ లో వేస్తారు, విచ్ ఇస్ కాల్డ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు జైల్ అన్నమాట అది. అంతే అంతే. అందులో పెట్టేసి ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ చేసి మొత్తం డీటెయిల్స్ తీసుకొని మమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, ఉమ్, ఇండియాకి డిపోర్ట్ చేస్తారు. ఉమ్, అలా చేస్తే కనుక మా కెరీర్ మొత్తం పోయినట్టే. నేను ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియాలో కూడా నేను నా పాస్పోర్ట్ చెక్ చేస్తే మాత్రం పక్కన వీడు ఫ్రాడ్ అని తెలుస్తుంది. ఉమ్. అలా చేశారు మా బతుకులు అంత నాశనం చేశారు వాళ్ళు. యా, సురేష్ గారు, ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత సిఓఎస్ సకాలంలో ఇవ్వడు, ఇచ్చినా కూడా ఫేక్స్ ఇస్తాడు మధుకర్. అసలు మీరు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేకపోతే మాకు సిఓఎస్ ఇవ్వండి అని అడిగితే అతని బిహేవియర్ ఎలా ఉండేది? సాడిస్టిక్ గా ఉండేదా, లేకపోతే చాలా ఒక రగ్గడ్ గా, ఒక రాక్షసుడిలా ప్రవర్తించేవాడా? సార్ అసలు అలా రెస్పాండ్ అయినా మాకు బాగుండేది సార్. మాకు రెస్పాన్స్ ఎవరు చాలా ఇగ్నోర్ చేసేవాళ్ళు సార్. ఒక గోడకి బంతి కొట్టినట్టే ఉండేది అంత మాట్లాడాలంటే. రెస్పాన్స్ ఉండదు, మనం గాల్లో మాట్లాడినట్టే. 10 సార్లు 10 రోజులు ఫోన్ చేసిన రోజుకి 10 సార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ ఉండదు. ఏమనంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ కంట్రీ, నాకు హెల్త్ బాగాలేదు, మా కార్ యాక్సిడెంట్ అని ఏదో గూగుల్కి వెళ్ళి ఒక యాక్సిడెంట్ ఫోటో కార్ చూపించి దాన్ని పెడతాడు. లేకపోతే వాళ్ళ కొడుకు ఏదో ఆపరేషన్ అని ఫోటో పెడతాడు, ఉమ్, పంపిస్తాడు. ఉమ్, ఇలా చేస్తాడండి అతను. ఉమ్, మనం ఇప్పుడు మాట్లాడదామని చూస్తే రెస్పాండ్ కాడు అసలు. 10 days 15 days 2 months అని బ్లాక్ చేస్తాడు. ఫస్ట్ కాల్స్ ఇచ్చినప్పుడు 2 months అని బ్లాక్ చేస్తాడు. ఆ, 2 months తర్వాత అడిగాను, ఎప్పుడైతే కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయిందో, ఏంటి సార్ మీ ఇచ్చిన కాస్ట్ ఎక్స్పైర్ అయిందో, అప్పుడు మళ్ళా వచ్చి లేదు, కేరోమ్ వాళ్ళది ఆడిట్ జరుగుతుంది, వాళ్ళకి అందుకే వాళ్ళు ఈ కాస్ట్ అన్ని రివోక్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. ఏమంటారు, వెరీ వేగ్ ఆన్సర్స్, అన్రిలవెంట్ ఆన్సర్స్ ఇస్తాడు. అది మరి కాల్స్ ఎలా కి అంటే చిన్నపిల్లలు కాల్స్ ఆన్సర్ చేయడు, సరైన రెస్పాన్స్ ఉండదు, మెయిల్స్ కి రెస్పాన్స్ ఉండదు. ఉండదండి. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు దంపతుల్ని కలిసే ప్రయత్నం చేశారా? డెస్టినీ కన్సల్టెన్సీ కానీ, లేకపోతే నందూస్ కిచెన్ కి కానీ? సార్ మేము డెస్టినీ కన్సల్టెన్సీని వెళ్ళడానికి చూసామండి. ఫస్ట్ అతను అడిగితే రావద్దన్నాడు, నేనే చెప్తానన్నాడు. అలా అతను రావద్దు నేనే చెప్తాను అన్నప్పుడు మేము కొన్ని నెలలు వెయిట్ చేస్తాం. నెలలు వెయిట్ చేశాక ఎప్పుడైతే మాకు ఫస్ట్ కాల్స్ ఎక్స్పైర్ అయినంత వరకు శనిలో మేము ఇంకా వెళ్ళాము. మేము అడగకుండా వెళ్ళిపోయాము. అక్కడ డెస్టినీ కన్సల్టెన్సీ అని గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళాము. 4.5 hours జర్నీతో వెళ్ళాము. ఉమ్, వెళ్ళాక అక్కడ చూస్తే కంపెనీ లేదు అక్కడ. ఫస్ట్ థింగ్
ఏమంటారు అది షేడ్ కంపెనీ అంట. ఒక బిల్డింగ్ లో ఒక కంపెనీ, ఒక బ్లాక్ లో కంపెనీలో 4 సీటింగ్స్ షేర్ చేసుకున్నారు. అంటే నాలుగు నాలుగు కుర్చీలు ఒక టేబుల్ షేర్ చేసుకున్నారు. దానికి రెంట్ కడతారు వాళ్ళు. అంటే మనం వెళ్తే ఆ కంపెనీ కనపడదు, ఎందుకంటే అది వేరే వాళ్ళ కంపెనీలో షేడ్ ఆఫీస్ తీసుకున్నారు. సో ఓకే. వాళ్ళకి ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ ఉన్నా, ఏమైనా ఇంటర్వ్యూస్ తీసుకోవాలన్నా ఆ కంపెనీ ఓనర్ కంపెనీకి వాళ్ళు మెయిల్ పెడతారు. సార్ సో అండ్ సో డేట్ మాకు అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ బేస్డ్ వాళ్ళకి సీటింగ్ ఇస్తారు. ఓకేనా? ఆఫీస్ స్పేస్ ఇస్తారు. అలా వాళ్ళ కంపెనీ రిజిస్టర్ చేసుకున్నారు. మేము పోతే మమ్మల్ని లోపల కూడా వెళ్ళనివ్వలేదండి. బికాస్ ఆఫ్ ఓనర్ కంపెనీ, ఇది వాళ్ళు షేర్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు అపాయింట్మెంట్ ఉంటే రావాలి. వీ హ్యావ్ నో ఇంటిమేషన్ అబౌట్ దేర్ అపాయింట్మెంట్, సో యూ కాంట్ ఎంటర్ ఇన్సైడ్, ప్లీజ్ గో అవుట్ అని చెప్పి అన్నారు. ఉమ్. ఎక్కువసేపు కూర్చుంటే పోలీసులను పిలుస్తామన్నారు, స్టాకింగ్ హెరాస్మెంట్ కింద. ఓహో, ఈ ఈ ఈ ఘనకార్యాలు, ఈ సన్మానాలు కూడా చేశారనమాట. ఇది అయిపోయాక మళ్ళా తర్వాత వాళ్ళకి చెప్తే, మీరు ఎందుకు వచ్చారో మీరు చెప్తే నేను అపాయింట్మెంట్ తీసుకునేవాడిని కదా, అది అన్నారు. ఉమ్. లేదండి, మరి మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా సార్, మిమ్మల్ని ఎంత చేస్తాము, 2 months నుంచి చేస్తున్నా, మీరు అపాయింట్మెంట్ అంటే, లేదండి మనం బయట కలుద్దాం అంటాడు. బయట ఉమ్. కలుద్దాం, నేను కోల్చెస్టర్ నుంచి మీ మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను, దారిలో కలుద్దాం అంటాడు. ఉమ్. సరే అని వెయిట్ చేసాం. ఆ రోజు రాలేదు. ఏమంటే నాకు వర్షం పడింది, నా కార్ టైర్ పంచర్ అయింది అంటాడు. ఏమన్నా రీజన్స్ సార్ అవి? అన్ని కుంటి సాకులే, అన్ని తప్పించుకునే గుడ్డి సాకులే. సాకులే. తప్పి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఎంత చిల్లరగా ఉంటాయంటే, చిన్న పిల్లలు కూడా అట్లాంటివి ఇయ్యారండి, అట్లాంటి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. ఉమ్. కడుపు నొచ్చింది, కాలు నొచ్చింది, జలుబు వచ్చింది నాకు, అందుకే మీ కాల్ తీసుకోలేకపోయాను 1 week. ఉమ్. మరి ఇంత ఇంత అన్యాయంగా అవును. చేశారండి. తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే మేము ఎంక్వైరీ చేస్తే అది మధుకర్ పేరు మీద 7 కంపెనీలు అనేది వచ్చింది. దాంట్లో యాక్టివ్ రన్నింగ్ ఉండేది నందూస్ కిచెన్. ఓకేనండి? దాని నందూస్ కిచెన్ లో ఆ ఓకే. నా ఆ, మధుకర్ జాగర్లముడి గారు, వాళ్ళ భార్య గారు, ఇద్దరు పార్ట్నర్స్. ఉమ్. ఓకేనా? ఇద్దరు వన్ ఆఫ్ ద బోర్డ్, ఇద్దరు డైరెక్టర్స్. ఉమ్. ఓకే. మాకు మాకు ఫ్రంట్ ఎండ్ నుంచి ఫస్ట్ నుంచి మధుకర్ గారు పరిచయం, నందన గారు మాకు తెలియదు. వి ఓన్లీ ట్రీటర్ యాజ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ హూ ఇస్ హిస్ వైఫ్, అంతే. మాకు ఆవిడ గురించి ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు, ఎటువంటి ఉమ్. దురుద్దేశాలు లేవు. ఉమ్. ఎందుకంటే మేము మధుకర్ గారు మోసపోయాం. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ పరంగా వాళ్ళకి మాకు సంబంధం లేదు. మాకు ఓన్లీ ఓకే. మధుకర్ గారు పరిచయం. ఉమ్. ఆడ కిచెన్, నందు కిచెన్ వెళ్ళాము. ఆడ పోగానే మధుకర్ గారిని కలవాలంటే సార్ మీటింగ్ లో ఉన్నారంట. ఉమ్. గంట సేపు అవుతుంది, 2 గంటల సేపు అవుతుంది. ఆయన వెనకాలే ఉంటాడు. కిచెన్ కూడా ఏంటంటే ఒక 100 square feet కిచెన్, అది అంతే. 100 ఉంటుందో 50 ఉంటుంది అది. ఉమ్. దాంట్లో ఆయన బ్యాక్ ఎండ్ లో ఉంటారు, రారు. ఉమ్. వాళ్ళ స్టాఫ్ చెప్పిస్తారు. మేము ఒక రోజు అంటే మేము అక్కడ కూర్చుంటాం, రాత్రి పర్లేదు మేము ఇక్కడ ఉంటాం అంటే 5 minutes లో వచ్చారు ఆయన. ఉమ్. 1 hour మీటింగ్ ఉన్న అతను 5 minutes వచ్చేసి బయటికి తీసుకెళ్ళారు. మీరు ఇక్కడ కిచెన్ లో వద్దండి, మనకి కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది, మనం బయటికి వెళ్దాం అన్నారు. ఉమ్. కస్టమర్సే ఉండరు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్. తప్పుగా అనుకోకండి. మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి అక్కడ ఒక్క కస్టమర్ లేదు. అదే టేక్ అవే అంటే ఫోన్ లో ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిపోతారు, ఓకే. ఓకే. అంతే. ఆ, అలా బయటికి తీసుకెళ్లి మళ్ళా ఏదో సాకులు చెప్పి అక్కడ కేర్ హోమ్ లో ఇట్లా అయింది, ఆ కంపెనీలో ఇట్లా అయింది, అందుకే మీ కాస్ట్ ఇంత డిలే అయింది, అదే చెప్పి పంపిస్తారు. ప్రతిసారి అదే పంపిస్తారండి. ఉమ్. మేము అంత దూరం నుంచి అదే పంపిస్తాం. మేము వెళ్ళింది డెస్టినీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి వెళ్తే అలా మాకు షాకింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. సెకండ్ టైం నందూస్ కిచెన్కి వెళ్ళినప్పుడు ఆయన కలిశారు, బయట బయట తీసుకెళ్లి మాట్లాడిచ్చారు. ఉమ్. 2-3 times కలిసాము. తర్వాత లాస్ట్ లో ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రెస్పాండ్ కాలేదు. లాస్ట్ మూమెంట్ అక్టోబర్ టైంలో ఆయన మాకు రెస్పాండ్ కాలేదు. మేము ఇక అడ్మిషన్ రివ్యూకి అపీల్ చేసుకుని ఇండియాకి వచ్చేస్తామండి. ఇక ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. ఇక అంతే. అంత తన్నించుకునేంత వరకు తెచ్చుకోకూడదని వచ్చేస్తామండి. ఇంకా క్లియర్ కట్ గా చెప్పుకోవాలంటే, వాళ్ళతో మెడబట్టించుకొని బయటికి గెంటించుకోవడం ఎందుకు, లేనిపోని ఇబ్బందులు ఆ, తెచ్చుకోవడం ఎందుకని మీరే అదే వచ్చేసారు. అదే చేస్తారు. నెక్స్ట్ అదే చేస్తారు. అదే చేస్తారు. అంతే. ఎందుకంటే డిపోర్ట్ అంటే ఎట్లా చేస్తారు, డిపోర్టేషన్ అనేది కూడా దారుణంగా ఉంటుంది తెలుసా. ఆ అవును. నలుగురిలో ఏదంటే రెఫ్యూజీస్ ని పంపించినట్టు బోట్ లోనో లేకపోతే ఒక ప్లేన్ లో వేసేసి పంపించేస్తారు. ఎంత ఉమ్. అవమానం ఉంటుందని. ఇండియాకి రాగానే అవును. మళ్ళీ ఇండియాకి రాగానే అక్కడ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే ట్రీట్మెంట్ వేరేగానే ఉంటుంది. ఉమ్. సురేష్ గారు, నేను అంత దారుణం చేస్తారండి. యా సురేష్ గారు, నేను రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ఆ, ముగిస్తాను, ఎందుకంటే మీ దగ్గర సమయం కూడా నేను ఎక్కువ తీసుకొని మీరు చాలా బిజీగా ఉన్నారు సురేష్ గారు. మొదటి ప్రశ్న, బికాస్ ఆఫ్ ఈ ఫినాన్షియల్ బర్డెన్ వల్ల, ఆ, ఆ, మధుకర్ చేసినటువంటి అరాచకాల వల్ల మీ ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోయింది. మీ అత్తగారు మామగారు ఆరోగ్యం చిన్నాభిన్నమైంది. మీ మదర్ అండ్ ఫాదర్ ఆరోగ్యం చిన్నాభిన్నమైంది. అండ్ అది ఇది మాత్రమే కాకుండా మీ ఇద్దరు కూడా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళారు అని చెప్పి విన్నాను. ఎలా ఓవర్కమ్ చేశారు ఆ పెయిన్ ని, ఆ స్ట్రెస్ ని?
సార్ మధుకర్ గారి వల్ల మేము 1.5 year అక్కడ నరకం అనుభవించాం యూకే లో కూడా. ఎప్పుడైతే మా సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ వల్ల మేము వీసా అప్లై చేసామో, మా పాత ఉన్న వీసా రివోక్ అయిపోతుంది, దాని మీద ఓవర్ అయిపోతుంది. సో మా పాత ఉన్న డ్యూరేషన్ కూడా ఎగిరిపోతుంది, ఉమ్, ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మేము ఏం చేస్తామంటే ఎటు వేరే జాబ్ లీగల్ గా వర్క్ చేయడానికి లేదు. అర్థమైందా? మేము అక్కడ పార్ట్ టైమ్ గా అక్కడ ఇక్కడ చిల్లర చిల్లర జాబ్ చేసుకుంటూ రాని రాని సంపాదనతో బతికాం. ఓకే. అది కాకుండా మాకు అక్కడ మీకు ఇంత ముందు ఇంటర్వ్యూస్ లో మీరు అన్ని చూస్తారు, యూకే లో కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలిసిందే. ఉమ్, బేసిక్ గా ఒక కపుల్ ఉండాలంటే మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి. బేసిక్ గా £700 అండి, అంటే 70,000 కిరాయి నెలకి. ఉమ్, ఉమ్, దానికి తోడు ఆ, ఈ 5,000 కరెంట్ బిల్లు, 5,000 ఇంటర్నెట్ బిల్లు, 5,000 గ్యాస్ బిల్లు, 5,000 ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్ అన్ని కలిపి ఇంకొక 20,000 వేసుకోండి. ఉమ్, 20,000 అంటే 90,000 అవుతుంది. 90,000తో పాటు మేము ఇంకొక 100-200 పౌండ్స్ మాకు అక్కడ తిండికి ఖర్చు అవుతుంది. ఉమ్, అక్కడ ఏమి ఫ్రీగా రావు కదండి, తినాలంటే బతకాలంటే తినాలి కదండి. దానికో 20,000 వేసుకోండి. మొత్తం ₹1,00,000 మాకు బతకడానికి అక్కడ అవుతుంది. ఉద్యోగం అంటే ఒక సగటు మనిషి బతకడానికి బేసిక్ ఇదేమి లగ్జరీ లైఫ్, బేసిక్. ఉమ్, అట్లాంటిది మేము అంత ఆ, అంత స్తోమత లేక ఇండియా ఉమ్, నుంచి మా పేరెంట్స్ నుంచి డబ్బులు తెప్పించుకొని నాకున్న కార్, నేను కష్టపడి కొనుక్కున్న కార్ అమ్ముకోవాల్సి వచ్చింది. మా డాడీ అమ్మి పెట్టారు. అది కాకుండా మా భార్యది, మా మమ్మీది గోల్డ్ తాకట్టు పెట్టారు. ఉమ్. అవన్నీ చేసి నాకు డబ్బులు 1.5 year నన్ను మా నాన్నగారే పోషించారు యూకేలో. అయ్యో. నేను ఉమ్, అతను పోషించాను, మా నాన్నగారు నన్ను పోషించారు, మా ఉమ్, ఇద్దరిని. మా భార్య అక్కడిక్కడ చిల్లరగా చిన్న చిన్న సంపాదించుకొని మేము బతికిన. కానీ ఈ కిరాయిలు కట్టుకోవాలంటే మాత్రం మా పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. ఇంత చేశాక 1.5 year అతనికి ఎంత చెప్పుకున్నాం, సార్ మేము ఇట్లా ఇలాంటి ఖర్చులు బతుకున్నాం అంటే మీరు షేడ్కి వెళ్ళిపోమన్నారు. షేడ్ హౌస్కి వెళ్తే £350 షేడ్ హౌస్ అండి. £350. ఇంతకుముందు £600 ఇండివిజువల్ అంటే, షేడ్ అంటే నలుగురు కలిసి ఉండే రూమ్ అన్నమాట. సో అక్కడ అయితే మాకు 350, కానీ అది ఎంత దారుణమైన ప్లేస్ అంటే ఉమ్. బెడ్ బగ్స్ అండి. బెడ్ బగ్స్ తో బతికాం. బెడ్ బగ్స్ ఇన్ఫెస్టేషన్ ఉన్న ఇళ్లలో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అంత తక్కువలో అంతకంటే ఏం దొరకవు ఓకే. యూకేలో. ఓకే. ఆ, అలా బతికి మా వైఫ్ కి డయాబెటీస్ వచ్చింది. వీళ్ళు పెట్టిన స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వచ్చింది, ఉమ్, టైప్ 2 డయాబెటీస్. అండ్ సేమ్ టైం ఈ బెడ్ బగ్స్ వల్ల ఆమెకు డయాబెటీస్, కాబట్టి బెడ్ బగ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, దురదలు, స్కిన్ ర్యాషెస్ వచ్చాయి ఆమెకి. ఉమ్. నాకేమో మెంటల్ స్ట్రెస్, బీపీ హై అయిపోయింది. బీపీ నాకు ఉండింది ఇంత ముందు, కానీ బీపీ హై అయిపోయింది. ఎప్పుడు చూసినా హై ఉంటుంది బీపీ నాకు, బికాస్ ఆఫ్ స్ట్రెస్. సారీ టు నా నా హియర్. తల తల పగిలిపోయేది, ప్రతిసారి తగిలిపోయేది. ఈ న్యూస్ 1.5 నుంచి ఈ ఇయర్ 1.5 years నుంచి ఈ న్యూస్ తెలిసి మా మమ్మీకి హెల్త్ ఖరాబ్. మా మమ్మీకి ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి 2017 లో. అయ్యో, అయ్యో, అయ్యో. ఇప్పుడు ఆమెకి మేము 2024 జూన్ లో ఆమెకి ఐసీలో ఉంటే మల్టిపుల్ ఫెయిల్యూర్ అయిందండి ఆమెకి. ఉమ్, ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం, తర్వాత లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కిడ్నీస్ లో ఎఫెక్ట్ అయింది, బికాస్ ఆఫ్ లో ఆక్సిజన్ వల్ల. ఎందుకంటే హార్ట్ సరిగ్గా పని చేయట్లేదు, ఆక్సిజన్ పంప్ చేయట్లేదు. సో ఆమెకి అట్లా అయింది. ఆ రోజు అప్పటికప్పుడు 2 లక్షలు పెట్టుకొని వచ్చి మళ్ళీ వెళ్ళాము. ఆ డబ్బులు మళ్ళీ అది మాకు బొక్కనే. ఎందుకంటే వీటి వల్ల మా మమ్మీకి అట్లా అయింది. ఎందుకంటే ఒక తల్లికి కొడుకు అట్లా కష్టపడుతుంటే బాధపడి తెచ్చుకున్నారు అది. ఉమ్. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసామా నవంబర్ లో. జనవరిలో మళ్ళీ మా మమ్మీకి స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, కింద పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్. ఇప్పుడు నో స్టిల్ అంటే పెరాలసిస్ ట్రీట్మెంట్ నడుస్తుంది ఆమెకి. రోజుకి 30,000 ఆమె ఆమె ఏమంటారు, ఆ 30,000-40,000 ఆమె ట్రీట్మెంట్ కి ఖర్చు అవుతుందండి మాకు. అయ్యో. ఇప్పుడు నేను జాబ్ లెస్, మా ఫాదర్ రిటైర్డ్. ఎలా బతుకుతున్నామంటే ఇదంతా కారణం ఎవరు? ప్లస్ నేను ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలన్నా 10 years బ్యాన్ పెట్టారు నాకు. ఏం చేసి ఇండియాలో చేసుకోవాలి. ఇండియాలో ఇప్పుడు నాకు జాబ్ దొరకదు ఎక్కడ. ఎటు ఇప్పుడు ఎటు ఇప్పుడున్న 4 years తేల్చకుండా మీ కుటుంబం మొత్తాన్ని నడి రోడ్లో కాదు, నడి సముద్రంలో వదిలేసి వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. చేస్తున్నారు. అక్కడ పంచుల ఫంక్షన్ అంట, మళ్ళా ఫారెన్ లో యుఎస్ వెళ్ళమంటారు, అక్కడ వెళ్ళమంటారు. మీరు వాళ్ళ వీడియోస్ చూస్తే, ఒక వీడియో పెట్టండి. మేము వాళ్ళని అప్రోచ్ అయిన 2024-2025 లోపల మధ్యలో ఒక వీడియో పెట్టారు వాళ్ళు. ఇది ఒక ఐలాండ్ లో పెట్టారు సరే, ఇది 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 ప్రపంచంలోనే ఇది లాస్ట్ ఐలాండ్, దీని తర్వాత ఈ ఐలాండ్ కనపడదు, మునిగిపోతుందని చెప్పారు. ఉమ్. అంటే అలాంటి ప్లేసెస్ వెళ్ళడానికి ఎలా వస్తుందండి? మీకు ఒక చాలా కాస్ట్లీ యూట్యూబర్ కి కదా. అన్ని లక్షలు కోట్లు వస్తాయండి ఒక వ్యూస్ వల్ల? నన్ను అడుగుతున్నా, ఒక యూట్యూబ్ గానీ, ఒక ఇన్స్టాగ్రామ్ గానీ, ఒక ఫేస్బుక్ గానీ, మీకు ఒక 5 million వ్యూస్ వస్తే మీకు ₹1,00,00,000 10 లక్షలకు ఇస్తుందా? మీరు ఉమ్. అలా తిరిగి రావడానికి అంత ఎంజాయ్. మళ్ళీ వాళ్ళకి ఎలా వస్తున్నాయండి ఉమ్. డబ్బులు? ఎలా వస్తున్నాయి? మా రక్తమే కదా, మా రక్తం. సారీ,
ఎమోషనల్ మాట్లాడరు, మా డబ్బులతోనే కదా బతికేది వాళ్ళు. మీరు మీరు మరి మాకు మీరు సాయం చేయాలి మీరు కదా. మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పేం లేదు, ఎమోషనల్ గా మాట్లాడాల్సిన తప్పేం లేదు అసలు. మా రక్తం మీద తిని బతుకున్న మనుషులు అన్నాడు వాళ్ళకి చెప్పాలంటే. ఉమ్. ఇంగ్లీష్ లేకుండా వ్యాంపైర్సే వాళ్ళు ఇక. అంతే, అలాగే ఉన్నారు. షుగర్ కానీ కోటెడ్ నేను మేకప్ కోటెడ్ నేను మాత్రం వ్యాంపైర్స్ లాగా. నేను చెప్పాలంటే మధుకర్ గారే మాకు రెస్పాన్సిబిలిటీ, ఏమన్నా రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే మధుకర్. ఉమ్. అతను మాకు జవాబుదారి, అతను మాకు డబ్బులు ఇవ్వాలి. మేము డిమాండ్ చేసేది, మేము రిక్వెస్ట్ చేసేది అంటే మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్, ఇంత చేసినారా, ఇంత మీ ఇచ్చిన డబ్బులు దగ్గర ఇప్పుడు ఆయన ఇచ్చిన మా 15-20 లక్షలు కూడా మాకు ఎందుకు సరిపోయింది కదా. ఆల్రెడీ మాకు 30-40 లక్షలు అప్పు పడిపోయింది. ఈ ఉమ్. ఇన్ని రోజు 30-40 లక్షలు పడిపోయింది. ఆ ఉమ్. ఇచ్చిన డబ్బులన్నా మాకు కొద్ది గొప్ప ఆసరా అవుతాయి. ఉమ్. కొద్ది గొప్ప అప్పు తీర్చుకుని కొన్నా ఆ డబ్బులన్నీ ఇవ్వమండి. ఎస్. అదే అడుగుతున్నాను, డబ్బులు సురేష్ ఇచ్చేసి గారు, మీరు మీ తప్పు మీ ఒప్పుకోండి. మీ ఆన్సర్ తో కంక్లూడ్ చేద్దు కానీ సురేష్ గారు, ఇప్పుడు ఇంతమంది బాధితులు రోజు ముందుకు వచ్చి రకరకాల మీడియా ముందుకు వచ్చి మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నా, ఇదిగో వీళ్ళ వికృత రూపాలు ఇలా ఉన్నాయని చెప్పి నందు దంపతుల వికృత రూపాలు చూపిస్తున్నా కూడా వాళ్ళల్లో చలనం లేకపోగా మమ్మల్ని ఏం చేసుకుంటారు, మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి ఇండైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్నారు. వాళ్ళకి కొంతమంది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మీరేం చెప్తారు సురేష్ గారు? పోలీస్ వ్యవస్థ మీద మీకు నమ్మకం ఉందా? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? సార్, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద నాకు 100% నమ్మకం ఉందండి. లేకపోతే మన దేశంలో ఎటువంటి అన్యాయం జరిగినా కూడా పోలీసులు కంపల్సరీ, కొంచెం లేట్ అయినా ఏమైనా కానీ ఖచ్చితంగా న్యాయం చేసే ఉన్నారు. న్యాయస్థానం కూడా పర్ఫెక్ట్ గా చేస్తుంది. కాకపోతే వీళ్ళకి సపోర్ట్ ఉందా అనే విషయం ఆ, ఎంతవరకు నిజమో తెలియదు కానీ, వీళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టే వీళ్ళు ఇంతగా ధైర్యంగా వీళ్ళు ఏం చేయలేరని ఉన్నారు. కానీ ఒక్కసారి వీళ్ళ మీద కలెక్టివ్ ఎవిడెన్స్ దొరికి, కలెక్టివ్ గా సిఐడికి వెళ్ళి వాళ్ళు కలెక్టివ్ గా యాక్షన్ తీసుకుంటే కనుక వీళ్ళు మాత్రం ఎట్టు పోలేరండి. ఉమ్. అది మాత్రం నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద, ఇప్పుడున్న పోలీస్ న్యాయ వ్యవస్థ మీద నాకు 100% నమ్మకం ఉంది. ఉమ్. మేం తప్పు కాదు. ఒకవేళ మేము తప్పని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే నేను ఎప్పుడు పబ్లిక్ అపాలజీ చేసి నేను నా కేసులన్నీ వాపస్ తీసుకుంటాను. మేమే కాదు, మేము అందరం తీసుకుంటాం. మేము తప్పు అని చెప్తే. కానీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి. అవి మాత్రం ఎవరు ఏం చేయలేరు కదండి. మా ఎగ్జాక్ట్లీ, దగ్గర ప్రూఫ్స్ ఎగ్జాక్ట్లీ. ఉన్నాయి. మేము తిన్నారు చేసిన పని కన్నా, తిన్న డబ్బుల కన్నా పని చేయాలి కదండి. లేకపోతే బాస్, మీకోసం ఇంత కష్టపడ్డాను, నాకు డబ్బులు, నా పని కాలేదు, మీ డబ్బులు మీరు తీసుకోండి, నేను పడ్డ కష్టానికి నాకు ఒక 2 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి, ఇది అట్లా సెటిల్మెంట్ చేస్తే అది లేదు. 1.5 year నాన్న డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్ లో మేము ఇండియాకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చినా కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు, బ్లాక్ చేశారు. ఇంత 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 క్షోభ పెట్టారు మమ్మల్ని. వాళ్ళకి అన్నం ఎలా ఎక్కుతుంది కడుపుకి చెప్పండి? అన్నం ఎలా ఎక్కుతుంది? ప్లస్ మళ్ళీ వీడియోస్ పెడతాం మమ్మల్ని ఏం చేయలేరని. ఏం చేయలేరా? ఒక్కసారి ఇండియాకి వచ్చి మాట్లాడమనండి. లేకపోతే ఒక్కసారి మమ్మల్ని అందరికీ వీసా ఇప్పించి మమ్మల్ని యూకే పిలిపించి తీసుకెళ్ళమనండి, మేము మాట్లాడతాం మధుకర్ గారితో. మాకు ఆప్షన్ ఇవ్వండి. మాకు ఐదర్ మమ్మల్ని యూకే తీసుకెళ్ళండి, మేము బాధితులు అన్నామా మమ్మల్ని అందరినీ యూకే తీసుకెళ్ళండి విత్ పోలీస్ ప్రొటెక్షన్. మేమేమి మిమ్మల్ని వెళ్ళి అక్కడ వాళ్ళని కొట్టము తిట్టము, మామూలు కడదాం. మేము చేస్తామంటే మమ్మల్ని విత్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకెళ్ళమండి, మేము ఫేస్ ఫేస్ మాట్లాడదాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడమండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కరెక్టా మేము కరెక్టా తెలుస్తుంది. మా డబ్బులు మాకు ఇవన్నీ అడుగుతున్నాం కదా మేము. మాకైతే న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇంకా గవర్నమెంట్ మీద 100% నమ్మకం ఉంది. వాళ్ళ సాయం చేస్తారన్న నమ్మకం ఉంది. వాళ్ళు చేస్తే ఇంకా మేము కృతజ్ఞతగా ఉంటామండి వాళ్ళకి. రైట్ సురేష్ గారు, చాలా లాస్ అండ్ అయ్యారు. మీడియా సోదరులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది అంటే, మీరు చేసిన సాయం కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అండి. మీరే మా కళ్ళు, మీరే మా నోరు కాబట్టి మీ వల్లనే మేము కూడా అయ్యో, ఈ అది అది ఇంతవరకు అది మీడియా బాధ్యత కలిగిన మీడియా బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా బాధితులకి అండగా నిలబడటం. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళని ఎదిరించి బాధితులకు అండగా ఉంటేనే అది మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా కూడా అలాంటి మీడియా, కొంత విలువలు ఉన్నటువంటి మీడియా మీకు సపోర్ట్ గా ఉంది సురేష్ గారు. చాలా లాస్ అయ్యారు మీరు కోల్పోయినటువంటి జీవితాన్ని, మీరు కోల్పోయిన కాలాన్ని, మీరు అనుభవించినటువంటి వేదనని కేవలం 4 వాక్యాల్లో 3 మాటల్లో చెప్పలేము. మీరు కోరుకుంటున్నట్లుగానే సురేష్ గారు, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేలా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు మేమంతా ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వంపై, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై
ఒత్తిడి తీసుకొస్తాం. దీని వెనుక ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. మీరు మాత్రం కలిసికట్టుగా పోరాడండి. లెట్స్ ఫైట్ ఫర్ ద బెటర్ సొసైటీ. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.